పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా ఈ కథ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేష్ దేశీ. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా బాగుండబోతుంది. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే భక్త కన్నప్ప గారి గురించి. భక్త కన్నప్ప గారి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. భక్త కన్నప్ప గారు ఒకప్పుడు ఏ దేవుని నమ్మేవారు కాదు. అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడి జీవనం సాగించేవారు. అలాంటి ఈయనకు ఒకరోజు అనుకోకుండా ఒక శివలింగం అయితే కనిపిస్తుంది. ఆ శివలింగం చూసిన తర్వాత భక్త కన్నప్ప గారు అయితే మయమర్చిపోయి శివునికి పరమ భక్తుడిగా మారిపోతాడు. అప్పటి నుంచి ఎంతలా అంటే అసలు ఎప్పుడు దేవుడిని నమ్మేవాడు కాదు భక్త కన్నప్ప. అలాంటి ఈయన అడవిలో దొరికే పిచ్చి పిచ్చి పూలను తీసుకొచ్చి స్వామికి పూజించడం, తర్వాత వాటర్ని నోటితో తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం, ఆ అడవిలో దొరికే అడవి పంది మాంసాన్ని తీసుకొచ్చి శివునికి అయితే నైవేద్యంగా సమర్పించడం, ఇలా చేస్తుంటాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు శివలింగానికి కంటి నుంచి అయితే రక్తం వస్తుంది. ఆ రక్తాన్ని చూసిన తర్వాత కన్నప్ప గారు తన బాణంతో తన కంటిని తీసుకొని శివలింగానికి అయితే అమరుస్తాడు. ఆ కన్నప్ప గారి యొక్క పరమ భక్తికి మెచ్చిన పరమశివుడు అయితే ప్రత్యక్షమై కన్నప్ప గారికి అయితే ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటంటే, ఈ శ్రీకాళహస్తిలో ఇప్పటి నుంచి కొండపైన నువ్వు ఉంటావు, కొండ కింద నేను ఉంటాను. ఇక్కడ ప్రతిరోజు ఫస్ట్ పూజ అయితే నీకే జరుగుతుంది, నీకు జరిగిన తర్వాతనే నాకు జరుగుతుంది అనే విధంగా వర్మిస్తాడు. ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్న కొండపై ఉన్న కన్నప్ప గారి యొక్క టెంపుల్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. శ్రీకాళహస్తి టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారు ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు నేను పైనకి అయితే వెళ్తున్నాను. పైన భక్త కన్నప్ప వారి యొక్క గుడి ఉంటుంది. భక్త కన్నప్ప అయితే కొండపైన ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నుంచి 250 మెట్లు అయితే ఉంటాయి. నేనైతే ప్రజెంట్ మెట్లు అయితే ఎక్కుంటూ వస్తున్నాను. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని అయితే సందర్శించకుండా తిరిగి వెళ్ళరు. కానీ చాలా మంది వయసు రీత్యా ఇక్కడ నుంచి దాదాపు 258 మెట్లు ఉంటాయి కొండపైకి. అక్కడికి వెళ్ళలేక చాలా మంది అయితే కింద నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కుకొని వెళ్ళిపోతుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది కొండపైన దేవాలయము. పరమశివునికి గొప్ప భక్తుడు ఎవరంటే అందరికి టక్కున గుర్తుకొచ్చే పేరు భక్త కన్నప్ప. భక్త కన్నప్ప మూఢభక్తుడే అయిన శివభక్తుల్లో అగ్రగణ్యుడిగా మిలిగిపోయాడు. పరమశివునికి ఉన్న విశిష్ట భక్తుల్లో భక్త కన్నప్ప ఒకరు. శివునిపై తన భక్తిని తెలపడానికి తన 2 కళ్ళని ఇవ్వడానికి కూడా వెనకాలని భక్త కన్నప్ప చరిత్రలో నిలిచిపోయారు. ద్వాపర యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టు పూర్వోత్తరాలను అతని భక్త కన్నప్పగా మారిన వైనం తెలుసుకుందాం ఇప్పుడు. అర్జునుడు ఆ జన్మలో శివ సాయుధ్యం పొందలేక మరో జన్మ ఎత్తాడు. తండై నాథనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజు వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది. తిన్నడు నిద్ర నుంచి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తన కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతిలో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. అదే ఊరిలో ఉన్న శివగోచర్ అనే భక్తుడికి తిన్నడు చేసే ఈ పనులు నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్పగా కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయడమే కాదు, చూడడము ఘోరమే. ఇంతకంటే చనిపోవడం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోయబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కొని ఏం జరుగుతుందో చూడు అన్నాడు.
శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగానే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకు ఇలా జరిగింది? శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది. శివుడి కంట్లో నుంచి రక్తపు నీరు రావడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కలు ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుంచి రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలైంది. తిన్నడు మరింత దుఃఖిస్తూ, శివా, విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రవృత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు, సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాయుధ్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఆశ్చర్యపోయాడు. కన్నప్ప శివునికి అంకితమైన గొప్ప భక్తుడు. అతని భక్తి అసాధారణమైనది. ఆయన నిస్వార్థ భక్తి, సమర్పణ భావన నేటికి ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా భక్త కన్నప్ప యొక్క ఆలయాన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.